ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న డిమాండ్తో ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సోమవారం బాలకృష్ణ హిందూపురం పర్యటనకు రాగా ఆయన కాన్వాయ్ వద్దే అభిమానులు ప్లాకార్డులు ప్రదర్శించారు. ఏపీ రాజధాని అమరావతిలో 5 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ నూతన అధ్యాయం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు సోమవారం రాజధాని ప్రాంతంలో నిర్మించిన సిఆర్డీఏ కార్యాలయ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ నూతన కమిషనర్గా కెఎస్ విశ్వనాథన్ బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు ఉదయం విజయవాడ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లోని శాఖ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ను అభినందించారు. జూబ్లీహిల్స్లో పోరు మొదలైందని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నిజం, ధర్మం కూడా బీఆర్ఎస్ పక్షానే ఉన్నాయని ఆయన అన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలు సైతం ఆగ్రహంతో ఉన్నారన్నారు. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రక్రియ అధికారికంగా మొదలైంది. ఎన్నికల సంఘం ఈ ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి రోజే 2 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండ లక్ష్మారెడ్డి ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఐదరగూడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఓటు చోరీ ఆరోపణలపై షెడ్తో విచారణ జరిపించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇది రాజకీయ స్వభావం ఉన్న అంశమని, దీనికోసం న్యాయస్థానాలను వేదిక చేసుకోరాదని స్పష్టం చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద వైద్య చికిత్సల ప్యాకేజీ రేట్లను సవరిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు నాణ్యమైన వైద్య సేవలు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులకు ఎదురుదెబ్బ తగిలింది. లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్లపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం అభియోగాలను నమోదు చేసింది. తమిళనాడులోని కరూరులో 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటన దర్యాప్తులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను సిబిఐకి అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. గాజాలో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ హమాస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్న వారిలో మొదటి బృందాన్ని విడుదల చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 7 ఇజ్రాయేలీ బందీలను సోమవారం విడిచిపెట్టారు. ఈ బృందాన్ని రెడ్ క్రాస్ సంస్థ తమ అదుపులోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలకు సమయం ఆసన్నమవుతున్న వేళ బాలీవుడ్లో పండగ సందడి వారం ముందే మొదలైంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన నివాసంలో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్గా దీపావళి పార్టీని నిర్వహించారు. దీనికి అంబానీ కుటుంబం హాజరైంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.